యెషయా గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాలు. మనం యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములు పడగొట్టి తాబేయులను వారి కుమారుని దానికి రాజుగా నియమించదు రండి అని చెప్పుకున్నది. అయితే ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. మహాపరిశుద్ధ ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామమునకే మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీ రక్త ప్రోక్షణ నేను వేడుకుంటున్నాను. నీ రక్తంతో ప్రతి ఒక్కరి ఆత్మ ప్రాణ శరీరములను మరోసారి ఉదయకాల సమయంలో తాజాగా నన్ను కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నాయన, వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అల్పుడను నీ పాదధుని తండ్రి, అయుక్తుడను అపాత్రుడను దాసుని నన్ను కనికరించి నీ ఆత్మాభిషేకముతో మరోసారి ప్రభువా నింపి బలపరిచి నీవు వాడుకొని నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. నీ విశ్వాసత అందే నమ్మిక వచ్చుచున్నాను. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీ కృప మీద సంపూర్ణముగా ఆధారపడుచున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయంలో కోరుకుంటున్నాను యేసయ్యా. నీవు కార్యం చేస్తున్నావు నమ్మి స్తుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ త్రియక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం, ఆదరణ మీ అందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏర్పాటు చేయబడిన ప్రభు వాక్యంలో యెషయా గ్రంథము 7వ అధ్యాయం 6-7 వచనంలో మనం యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తాబేయులను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకునేది. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది అన్యజనులు దేవుని జనాంగానికి వ్యతిరేకముగా, దేవుని ప్రజలకు వ్యతిరేకముగా, దేవుని చిత్తమునకు, దేవుని వాక్యమునకు, దేవుని యొక్క సంకల్పానికి ప్రతికూలముగా జీవిస్తూ దైవ కార్యాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని ప్రజలను ఏ విధము చేతనైనా సరే వారిని ఇబ్బంది కలిగించాలని, వారిని బాధ పెట్టాలని, వారిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ పూర్తిగా వారే తమ పరిపాలనలోనికి రావటం ద్వారా ఇక మాకు ఎవరు అడ్డుగా ఉండరు కదా, మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం నడుచుకోవచ్చు అని, ఇష్టం వచ్చినట్టుగా ప్రజలతో ఆడుకోవచ్చు అని ప్లాన్ చేస్తూ వారు ఏమంటున్నారంటే, రండి మనం వెళదాం. వారు కూడా ఏకంగా ఉన్నారు, వారు కూడా ఐక్యత కలిగి ఉన్నారు, వారు కూడా ఏకభావం కలిగి దైవ కార్యానికి వ్యతిరేకంగా వస్తున్నారు. మనుషుల గురించి మనం ప్రక్కన పెట్టేస్తే అపవాది, ప్రత్యేకంగా మన శత్రువు అయినా అపవాది, లేదా మనకు విరోధి అయినా అపవాది, ఈయన దేవుని ప్రజలను ఎప్పటికీ ఏ కాలంలోనైనా సరే, ఏ సందర్భంలో సరే వారిని కీడు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తాడు. వారు నుంచి ఎవరు కాదు, దేవుని ప్రజలు. దేవుని ప్రజలకు ఎన్నడూ కూడా ఆయన కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే 6వ వచనం చూసుకున్నాం. మనం యూదా దేశం మీదకు పోయి, ఒక్కొక్కసారి యూదులు ఎవరు దేవుని చేత పిలువబడిన వారు, ఇజ్రాయెల్ ప్రజలైన యూదులన్న దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, అలాగే దేవుని యొద్ద నుండి వాగ్దానము పొందుకున్నవారు. రోమీయులకు రాసిన పత్రిక తర్వాత ఇక్కడ రోమా 9వ అధ్యాయం 4-5 వచనం. వీరు ఇశ్రాయేలులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాలను, వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను.
ఈయన సర్వాధికారైన దేవుడే ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగమును గూర్చి, ఇశ్రాయేలు ప్రజలలో నుండి వచ్చిన యూదా గోత్రాలను గూర్చి ప్రభు వాక్యం ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారిని గురించి మాట్లాడుతూ వీరు దత్తపుత్రత్వము పొందినవారు, దత్తత్వమును పొందినవారు. దేవుని చేత, దేవుని యొక్క అంటే ఒక విధంగా చెప్పాలంటే చట్టబద్ధంగా వారు దేవునికి దత్తపుత్రులుగా చేయబడిన వారు. రెండో భాగంలో మనం గమనిస్తే వారు మహిమ పొందగలిగిన వారు. మూడవది నిబంధన కలిగిన జనాంగం. నాలుగవది ధర్మశాస్త్రమును కలిగిన వారు. దేవుని స్తోత్రం చెప్తాము. ఇక అలాగే ప్రధానమును అర్చన ఆచారాలని కూడా పొందినవారు. ఫైనల్ గా మనం చూస్తే వాగ్దానములను పొందినవారు. దేవుని స్తోత్రం. ఇటువంటి దేవుని యొక్క ప్రజలను గురించి బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందంటే, ఇంకా ఏమంటాడు, పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలోనే పుట్టాడు. వీరి గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, ఇటువంటి ఉన్నతమైన జనాంగానికి, ఏర్పరచబడిన పరిశుద్ధమైన జనాంగానికి వ్యతిరేకముగా శత్రువు బయలుదేరి ఆయన ఏమంటాడంటే, మనం వెళ్ళి వారి దేశానికి పోయి వారి జనులందరినీ కూడా మనం భయపెడదాం. శత్రువు ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రజలకు భయపెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఏదో కూడా తీసుకొచ్చి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సత్యం ఎరుగున్న వారు మాత్రం భయపడతారు. మన పక్షమున ఎవరున్నారు అనే సత్యము గ్రహించలేని వారు మాత్రం భయపడతారు. అపవాది ఎన్ని రకాలుగా భయపెట్టడానికి ప్రయత్నము చేసినప్పటికీ దేవుని శక్తిని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క పరాక్రమాన్ని గ్రహించిన వాడు, ప్రభువు మాకు తోడే ఉన్నాడని, మన పక్షమున ఉన్నాడని గ్రహించిన వాడు, తెలుసుకున్నవాడు, వారు ఎన్నడూ కూడా భయపడడు. భయపడడు, అంతేకాకుండా భయపెడతాడు అసలు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇక్కడ గమనించండి, ఇలాగ చేసేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. పూర్తిగా రాజ్యాన్ని మార్చేద్దాం, శాసనాన్ని మార్చేద్దాం, అంత మాత్రం కాకుండా రాజ్యంలో నిలబడి ఉన్న నాయకులను కూడా మరి మార్చేసి కొత్త నాయకుల్ని పెడదాం అనుకుంటున్నాం. దానికి దేవుడు ఇస్తున్న జవాబు శ్రద్ధగా వినాలి. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. హల్లెలూయా. మీకేం అర్థం కాలేదు? ఆ మాట నిలవదు. ఏ మాట నిలవదు? వారు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అనగా అన్యజనులాగా ఆలోచనలు ఏ మాత్రము నిలవదు. భయపెట్టడానికి వారు ప్రయత్నం చేసిన ఆ మాట నిలవదు. శాసనాలు మార్చడానికి వారు ప్రయత్నం చేసిన ఆ మాట నిలవదు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు? 7వ వచనం మరోసారి చదవాలి. అయితే ప్రభు అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు. దేవునికి స్తోత్రం. అది జరగదు. ఎందుకు తెలుసా? ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును నోటి మాట ద్వారా కలవజేసి సమస్తాన్ని తన ఆధీనములో ఉంచి నడిపిస్తున్న దేవుడు. హల్లెలూయా. మనం తెలుసు సందర్భంలో దానియేలు గ్రంథంలో గమనిస్తే బెల్షజ్జర్ అనే ఒక వ్యక్తి రాజు, బబులోను దేశానికి రాజు. ఆయన తనకు కొద్దిగా గర్వం వచ్చి అహంకారంతో దైవ పరిశుద్ధమైన పాత్రలను తీసుకొచ్చి ఆయన ఒక పెద్ద విందు చేసి అపవిత్రమైన ద్రాక్షరసం అందులో పోసి ఆ పాత్రను పరిశుద్ధమైన దేవుని మందిరపు పాత్రాన్ని అపవిత్రపరిచి దేవుని నామాన్ని ఒక విధంగా చెప్పాలంటే అవమానపరిచాడు. దానియేలు అక్కడికి వచ్చాడు. అప్పటికే ఒక చెయ్యి వచ్చింది. మనుషులు కనబడట్లేదు, కేవలం చెయ్యి మాత్రం కనబడుతుంది. ఆ చెయ్యి వచ్చి గోడ మీద రాసిందేదో. ఆ భావాలు చెప్పడానికి అక్కడ ఒక్కడు కూడా లేకపోవడం వల్ల చివరికి చాలా డిస్కషన్ ఎంత, చాలా చర్చలు జరిగిన తర్వాత ఏం చేయాలి, ఎవరు చెప్తారని అనుకుంటుండగా అప్పుడు బబులోను దేశపు రాజైన మొదటి రాజైన నెబుకద్నెజర్ ఒక భార్య చెప్పారు, నువ్వేం భయపడద్దు, మన దేశంలోనే మీ నాన్నగారి టైంలో ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు దానియేలు.
ఇటువంటి ప్రతి మర్మాలన్నీ కూడా ఈజీగా చెప్పేస్తాడు ఆయన. అలాంటి వాడు మన రాష్ట్రంలో మన దేశంలో ఉంటుండగా మీరు ఎందుకు భయపడతారు? ఆయన పిలిపిస్తే ఈ భావాలన్నీ కూడా ఆయన చెప్పేస్తాడు. అంటే దానియేలుని పిలిచాడు, దానియేలు భావాన్ని చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత అన్నాడు, ఏమయ్యా మీ తాతగారి జీవితంలో సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడు నీకు తెలియదా, వినలేదా, చదవలేదా? మీ నాన్నగారి జీవితంలో దేవుడు ఏం చేశాడు నువ్వు చదవలేదా, వినలేదా? ఇవన్నీ ఎరిగుండి కూడా నీకెందుకు భయం రాలే? ఓకే, అవచనం మీకు ఒకసారి చూపిస్తాను. దానియేలు గ్రంథం, దానియేలు 5వ అధ్యాయము 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడకు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనస్సు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధ ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని నీ ప్రాణమును, ఇప్పుడు జాగ్రత్త వినండి, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. నా పాయింట్ అంతా ఒకటే, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఎవరి వశంలో? ఏ దేవుని వశమున ఉన్నవో. దేవుని స్తోత్రం. భూమి దేవుని వశంలో, ఆకాశము దేవుని వశంలో ఉంది, సముద్రము దేవుని వశంలో ఉంది. ఈ భూమి, ఆకాశము, సముద్రం వాటిలో ఉన్న సమస్తము కూడా ఆయన కలుగజేశాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తాన్ని ఆయన సృష్టి చేయడం మాత్రం కాకుండా సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచి నడిపిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ దేవునికి వ్యతిరేకముగా వీరు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు దేవుడు ఇలాగంటున్నాడు? అది జరగదు, అది జరగదని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే సమస్తము దేవుని వశములో ఉంది. దేవుని స్తోత్రం. చిన్న వ్యక్తి చెప్పాడు అనుకోండి అది జరగదండి అని అంటే అందులో అంత అర్థం ఉండదు. కానీ సర్వాధికారం కలిగిన వాడు జరగదు అంటే జరగదంతే, అది జరుగుతుందంటే జరుగుతుందంతే. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. సో ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం నుండి ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక కోణములకు కావచ్చు, భౌతికమైన కోణములకు కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదా సంఘపరమైన కావచ్చు, దైవిక కోణములకు కావచ్చు, ఏ కోణంలోనైనా సరే శత్రువు ఏ స్థితి నుండి, ఏ మార్గం నుండి, ఏ పద్ధతిలో నుండి వచ్చి నీకు భయపెట్టడానికి ప్రయత్నం చేసిన ప్రభు అంటున్న మాట ఒకటే, అది నిలవదు, అది జరగదు. దేవుని స్తోత్రం. ఆ మాటకు అర్థం ఏంటంటే సమస్య రాదు అని అర్థం కాదు, వస్తది కానీ అది నిలవదు. తీసుకొస్తాడు కానీ అది జరగదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నాడు. వాటి గురించి మన తర్వాత కూడా మీకు చెప్తాను. ప్రభుకి స్తోత్రం చెప్తాం. ఈ రోజు నిన్ను ఏంటి అసలు భయపెడతాం? భౌతికంగా దేని గురించి భయపెడతాం? ఏదో అయిపోద్దేమో. కొంతమంది తలనొప్పి వస్తే చాలు ఏటో అయిపోయిందో అంట, కడుపు నొప్పి వస్తే చాలు ఏదో అయిపోయిందంట. దాన్ని ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటాడు అపవాది. దేవుని ప్రజలు అనేక మందికి, ప్రత్యేకంగా దేవుని వాక్య సత్యము గ్రహించలేని వారు మాత్రం భయపడతారు. అలాగే దేవుని సామర్థ్యం ఎరుగని వారు మాత్రం భయపడతారు. దేవుడు వారికి ఏమై ఉన్నాడో విషయం ఎరుగని వారు మాత్రం భయపడతారు. లేకపోతే ఎవరు భయపడరు. ఎదిగిన వారు ఎవరు కూడా భయపడరు. సో ఆయన మొదటి టూల్ ఏంటి? భయపెట్టాలి. ఎవరిని భయపెట్టాలనుకుంటున్నాడు ఈయన? దేవుని చేత పిలువబడిన వారికి, దేవుని చేత ఏర్పరచబడిన వారికి, దేవుని చేత వాగ్దానములు పొందిన వారికి, యేసు రక్తము చేత కొనబడిన వారికి, దేవుని సొత్తుగా, దేవుని స్వాస్థ్యముగా ఉన్న ప్రజలకు ఆయన భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే నీవు భయపడవలసిన పనే లేదు. ఎందుకనగా యెహోవా సెలవిచ్చుచున్నాడు, అది నిలవదు, జరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన జనాంగమా, ఈ వాక్య భాగంలో మరలా ఏమంటాడంటే, ఈ రాజుగారిని తీసేసి, ఎక్కడున్న రాజుగారిని తీసేసి ఇంకొకరిని తీసుకొచ్చి పెడతానంటాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడన్న విషయాన్ని అన్నాడు, మర్చిపోవద్దు.
ఏది ఏమైనా నిన్ను ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టాడు. ఒక్కొక్కసారి నీవు దేవుని సన్నిధానం నుండి నీవు తొలగిపోవడానికి, దేవుని వద్ద నుండి నువ్వు దూరంకి వెళ్ళిపోయినా, దేవుని నీవు మర్చిపోయినా, ఆయన మర్చిపోయే దేవుడు కాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. నువ్వు ఉన్న స్థలంలోనికి ఆయన వస్తాడు. నువ్వు ఎక్కడున్నా కూడా వస్తాడు. అందుకే కదా దావీదు 149వ కీర్తనలో మాట్లాడొచ్చు, ఏమన్నాడు? నేను ఆకాశములకు ఎగిరిపోదునా, నువ్వు అక్కడ ఉన్నావు. నేను సముద్ర అగాధములోనికి దిగిపోయినా, నువ్వు అక్కడ ఉన్నావు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? ఎక్కడికి వెళ్ళలేవు. దేవుని వద్ద నుండి నువ్వు ఎంత దూరం వెళ్ళనే ప్రయత్నం చేసినా నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే ప్రతి స్థలాల్లో ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు కనుక అన్ని స్థలాల్లో ఉండేవాడు కనుక దేవుని దగ్గర నుండి ఎక్కడికి నువ్వు పారిపోలేవు. అంతేకాదు దేవుని దగ్గర నుండి ఎక్కడ నువ్వు దాగలేవు కూడా. ఏ మానవుడు కూడా దాగలేవు. ఆయనకి సమస్తం సాధ్యము. సమస్తము చూడగలిగిన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు స్తోత్రం చెప్తావు. ఎందుకంటే దేవుడు అంటాడు, ఆ కీడు నీకు జరగకుండా నేను చేస్తాను, అది జరగదు. ప్రభుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథాల్లో మొదటి వచనం నుండి మనం చదువుకోగలిగితే 7వ అధ్యాయంలో మొదటి వచనం నుండి నేను చదువుతాను. అధిక వినండి. యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన స్తోత్రం కలుగును. యెరూషలేము అనగా దేవుడు సమాధానముతో చూచుచున్న పట్టణం. దేవుడు చూచుచున్న పట్టణాన్ని, దేవుడు చూచుచున్న కుటుంబాన్ని, దేవుడు చూచుచున్న వ్యక్తి మీదికి ఎవడైనా యుద్ధానికి వస్తే అది వారి వల్ల కానే కాదు. ఇంకా చెప్పాలంటే తిరిగి దెబ్బలు తిని వెళ్తారు. ప్రభు స్తోత్రం చెప్పాలి. ఎందుకు తెలుసా? నేను ఎందుకంటాను, దేవుని చేత ఏర్పరచబడిన ఒక వ్యక్తి, దేవుని చేత పిలువబడిన ఒక వ్యక్తి, దేవుని చేత దేవుని కుమారుని యొక్క రక్తం ద్వారా విమోచించబడిన ఒక వ్యక్తికి వ్యతిరేకముగా ఎవరు లేచినా వారు తిరిగి దెబ్బలు తిని వెళ్తారు. పరిశుద్ధ గ్రంథాల్లో ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే యూదుల గురించి ఒక అద్భుతమైన మాట రాబట్టింది. హామాను ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు మొర్దెకైకి వ్యతిరేకముగా, యూదులకు వ్యతిరేకముగా. కానీ హామాను కుటుంబస్తులే హామాను చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? ఏమన్నారు తెలుసా? అతడు కానీ, ఈ వచనం నాకు చాలా ఇష్టం, అతడు కానీ యూదుడే ఉంటే బీ కేర్ఫుల్, నీకే నష్టం జరుగుతుంది కానీ వాళ్ళకి ఎటువంటి నష్టం. అందుకే కదా హామాను ఒక పెద్ద 50 అడుగుల ఎత్తు కలిగిన ఉరుస్తంభం ఒకటి కట్టించాడు. ప్రిపేర్ చేసి వచ్చి ఈ మొర్దెకైని తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్లి ఉరి వేయించాలి అనుకున్నాడు. కానీ దేవునికి స్తోత్రం, ఏం జరిగింది? వాడు తయారు చేయించుకున్న ఉరి స్తంభంలోనే ఆమానే ఉరి చేయబడ్డాడు, ఉరి వేయబడ్డాడు. అక్కడ చచ్చాడు ఆయన. అతడు కాని యూదుడే ఉంటే, అసలు అపవాదికి తెలియదు పాపం, అతడు కాని యూదుడే ఉంటే ఇక అంతే. అందుకే ఈ దేవుని ఆరాధిస్తున్న యూదులు, యూదాని పదానికి అర్థం ఏంటి? స్తుతి. ప్రభువును స్తుతిస్తున్న వారికి, ప్రభువును ఆరాధిస్తున్న ప్రజలకు వ్యతిరేకముగా ఎవరు లేచినా వారు నిలువరు. మొదటి విషయం. ఎందుకంటే దేవుడు అది ఏమాత్రం కూడా సఫలము చేయనీయడు, అది జరగనీయడు. దేవునికి స్తోత్రం చెప్తాను గట్టిగా, హల్లెలూయా. ఇక పరిశుద్ధ గ్రంథంలో ఇక కిందకు మనం వెళ్ళిపోతే దేవుడు తన ప్రజల పక్షాన మాట్లాడుతూ 8వ వచనానికి వెళ్ళిపోదాం. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజను రాజు 65 సంవత్సరముల కాకమునుపు ఎఫ్రాయిము మనం జనము సోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, సోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండా అట్లా స్థిరపడక ఉందురు. దేవుడికి ఒక మాట అంటున్నాడు, నేను చేయబోతున్న కార్యాల విషయంలో శత్రువులు నీ మీద చేయాలనుకుంటున్న ప్రతి కీడు అది జరగదు, నిలవదు అన్నాడు. ఇది మీరు నమ్మాలి అన్నాడు. మీరు నమ్మకపోతే మీరు స్థిరపడరు. ఎందుకంటే శత్రువు కేవలం ఒక త్రోవలో రావడం కాకుండా, ఒక్కరు మాత్రం కాకుండా ఇంకా అనేకులను సమకూర్చి ఆయన వస్తాడు. వాడు ఎంతమందిని సమకూర్చి వచ్చినా ప్రభుకు స్తోత్రం కలుగుతుంది.
ప్రభు మన పక్షమునగా ఉండగా మన పక్షాన ఆయన కార్యము చేయగా వాడి ప్లాన్ అంతా వాడి కుయుక్తి అంతా కూడా నిరర్థకం చేయబడుతుంది. చూడండి, ఆయన 2వ వచనంలోకి మళ్ళీ వెళ్దాం. 7వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు వారు కేవలం కొద్ది మంది మధ్య బయలుదేరి రావడం మధ్య కాకుండా అది ఎప్పుడైతే సఫలము కాలేదో, ఒక్కొక్కసారి అపవాది ఫస్ట్ ప్లాన్ చేస్తాడు, అక్కడ కానీ ఆయన విఫలమైపోతే ఇంకొక ప్లాన్ చేసి వస్తాడు. ముందు ఒకడు వచ్చేటప్పుడు రాకపోతే జరగకపోతే ఇంకా కొంతమందిని తీసుకొని వస్తాడు. ఇక్కడ 2వ వచనంలో అదే జరిగింది. అప్పుడు మొదటి వచనంలో వారి వలన అది కాక సిరియన్లు అసలు ఏమాత్రం జయించలేకపోయారు. వారి ప్లాన్ అంతా కూడా నిష్ఫలం అయిపోయింది, ఓటమి పాలైపోయారు, ఫెయిల్ అయిపోయారు. అప్పుడు ఏం చేస్తారు 2వ వచనంలో? అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొని, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. తల మీకు ఎంత ఒకసారి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫ్రాయిములు ఎవరు? ఎఫ్రాయిమీయులు ఎవరు? వీరు కూడా చూడాలి, యేసు రక్తమే. వీరు కూడా ఎవరంటే ఇజ్రాయేలు గోత్రం నుండి వచ్చిన వాడు. ఈ ఎఫ్రాయిము అనే వ్యక్తి యోసేపు కుమారుడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. ఇంకాను ఇజ్రాయేలు మరింతగా దేవునికి ఇష్టడుగా జీవించినందుకు యెషయా గ్రంథంలో మనం చదివితే ఆయన యెషూరూను అనే పేరును పొందాడు. మార్పు అంటే స్టెప్ బై స్టెప్ ఆయన మార్పు చెందుతూ ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు. అంటే ఒక మోసకరమైన జీవితం నుండి పిలువబడి ఏర్పరచబడిన ఒక ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. ఇశ్రాయేలులో నుండి యెషూరునుగా కూడా మారాడు. అంటే యెషూరును అనగా నీతిమంతుడు, ద రైచస్ వన్ రాయబడి అంటారు. సో ఇటువంటి గోత్రం నుండి వచ్చిన వాడు ఎవరంటే ఈ 12 గోత్రాలు మనకు కనబడతారు. వారిలో ఒక కుమారుని పేరు యోసేపు. ఈ యోసేపునకు ఐగుప్తు దేశంలో 2 కుమారులు పుట్టారు. మొదటి కుమారుని పేరు మనష్షే, 2వ కుమారుని పేరు ఎఫ్రాయిము. మనష్షే అనగా మరచిపోట. అంటే తన బాల్య దశ నుండి వారి అన్నదమ్ములు అతని మీద ద్వేషించి అతనికి ఎంత ఇబ్బంది పెట్టారో, అలాగే ఫతిపోర్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎటువంటి బాధను అనుభవించాడు, ఆ తర్వాత చెరసాలలో ఏ విధంగా బాధను అనుభవించాడు, వీటన్నిటిలో నుండి దేవుడు విడిపించి అతనికి పెళ్లి చేసి ఒక రాజ్యాన్ని ఇచ్చి ఆ రాజ్య సింహాసనం కూర్చోబెట్టిన తర్వాత, పెళ్లి అయిపోయిన తర్వాత ఒక కుమారుడు పుడితే ఆయన అన్నాడు, నా బాధనన్నిటి కూడా మరిచిపోయినట్టుగా దేవుడు చేశాడు కాబట్టి నేను అతనికి మనష్షే అని పేరు పెట్టాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. ఎంత బాధను మర్చిపోవడం అది కాకుండా నేను బాధ నొందిన దేశంలో నాకు మరొక కుమారుడు ఇచ్చాడని చెప్పి అతనికి అభివృద్ధి ప్రభు నాకు అనుగ్రహించాడని ఎఫ్రాయిము అని పేరు. ఎఫ్రాయిం ఇస్ నథింగ్ బట్ ఫ్రూట్ఫుల్ అన్నమాట, అభివృద్ధి చెందడం. మనస్సు అంటే ఏం కాదు కానీ మర్చిపోవడం. ఏంటి మర్చిపోవడం? బాధను మర్చిపోయినట్టుగా దేవుడు చేశాడు. ఓకే, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎఫ్రాయిం గోత్రం ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? 12 గోత్రాల్లో ఒకడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే యాకోబు ఇజ్రాయిల్ యొక్క మనోడు అనమాట. వీరు ఎవరికి వ్యతిరేకంగా వస్తున్నారు చూడండి. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గమనించారు. ఎవరికి వ్యతిరేకంగా లేస్తున్నారు? జీవితంలో అన్నట్టు కూడా దేవుని బిడ్డలు, యేసు రక్త సంబంధకులకు. అది భౌతికమైన రక్త సంబంధం, ఓకే, కానీ యేసు రక్త సంబంధాలకు వ్యతిరేకముగా ఎన్నడూ మళ్ళీ ఇక్కడ మనం గమనిస్తే శత్రువు ఏ విధంగా వారిని పట్టుకొని ఆట ఆడిస్తున్నాడంటే వారి మధ్య వారికే తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి కాలంలో కూడా మనం గమనిస్తే భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు ఒక్కడు కూడా ముందుకు రాడు. పాపం అజ్ఞానులకు తెలివి లేని వారు, అమాయకులు, ఏం చేయాలో తెలియని వాళ్ళు వీళ్ళకి రెచ్చగొట్టి వాళ్ళని ముందు పంపిస్తారు, గొడవలు చేయిస్తారు. వాళ్ళు మాత్రం రారు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ సామాన్య ప్రజలను రెచ్చగొడతారు. వీరు దీనికి ఓహో ఏదో అయిపోయినట్టుగా వెళ్ళి ముందుకు వచ్చేస్తారు. ఎందుకంటే కర్రలు పట్టుకోవడం, కత్తిని పట్టుకోవడం వీళ్ళకి వస్తుంది, వాళ్ళు చేయలేరు. వారి వల్ల కాదు, మాట్లాడడం కూడా రాదు, మంత్రాలు తప్ప ఇంకేం రాదు. అందుకని వాళ్ళు రాదు. వాళ్ళు చేసిందంటే అంటే కుయుక్తి కలిగి ఈ సామాన్య ప్రజలను వారు రెచ్చగొట్టారు. ఇక్కడ శత్రువు చేస్తున్న పని ఏంటి? దేవుని ప్రజల మధ్యనే తగాదాలు. నేను అందుకంటాను, జీవితంలో ఎన్నడూ కూడా దేవుని ప్రజల మధ్య తగాదాలు పెట్టువాడు కనబడితే ఇద్దరు కలిసిపోయి అతన్ని తనాలంటే కొట్టండి కాదు, అతన్ని తరమాలి. అసలు అటువంటి అవకాశం ఇవ్వకూడదు.
అన్నదమ్ముల మధ్య, సహోదరి సహోదరుల మధ్య, దేవుని బిడ్డల మధ్య తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేసిన ఎవరైనా సరే వారు నోరు మోయించాలి. అప్పుడు వెంటనే వాడు మాట్లాడడం మానేస్తాడు. దాని గురించిన ఊసు ఎత్తడానికి భయపడతాడు. మనం బిగినింగ్లోనే ఆపగలిగితే. అది ఇక్కడ మనం గమనిస్తే బాధాకరమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన వ్యక్తియే ఇప్పుడు తిరిగి యూదుల మీద యుద్ధం చేయడానికి వీళ్ళతో కలిశారు. ఎవరితో? సిరియనులతో కలిశారు. ఎంత బాధాకరమైన విషయం. కానీ దేవునికి స్తోత్రం. దేవుడు పిలుచుకొని, దేవుడు ఏర్పరచుకొని, దేవుడు ఎన్నుకున్న జనంగా విషయంలో ప్రభు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన అంటున్నాడు, వాడు ఎంతమందిని తీసుకొచ్చినా అది నిలవనే నిలవదు, అది జరగదు, వారేమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలోనికి మనం ఇంకొక వాక్య భాగానికి వెళ్తాం. దీన్ని మనం సమయల గ్రంథాన్ని కానీ దినవృత్తాంత గ్రంథాలు కూడా కనబడుతుంది. బట్ మీకు యెషయా గ్రంథం నుండి మాత్రం చూపిస్తున్నాను. 37వ అధ్యాయం, యెషయా గ్రంథము 37వ అధ్యాయం 35వ వచనం నుండి. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణముకు వచ్చి నివసించిన తరువాత అతడు మిస్రోకు అను తన దేవత మందిరమందు బ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎజర్హద్లోను అతనికి మారుగా రాజయ్యాను. ఓకే, ప్రభు స్తోత్రం చెప్తారు. ఇది ఒక రాజుల చరిత్ర. ఇశ్రాయేలు జనాంగం జీవితాల్లో యూదా జనాంగం జరిగిన ఒక చరిత్ర. ఇది జరిగిన సంఘటన. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకముగా ఇక్కడ అష్షూరు రాజు యుద్ధం చేయడానికి వచ్చాడు. వారికి కొన్ని మాటల చేత ఇశ్రాయేల్ ప్రజల్ని భయంకరంగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సన్హెరీబు అనే ఒక వ్యక్తి, సైన్యాధిపతి వచ్చాడు. అష్షూరు రాజు యొక్క అధిపతి అయిన సైన్యాధిపతి అయిన సన్హెరీబు అనే వ్యక్తి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలకు అందరూ కూడా నిలబడి ఉంటే గోడ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ సిరియా భాషలో మాట్లాడుతూ చివరికి సిరియా భాష నుండి యూదా భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అది ఎలాగుందంటే ఆయన పలికిన మాట ఎలాగుందంటే మీరు ఏ మాత్రం కూడా జనసమూహంతో ఇలాగంటున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో, యెహోవా దేవుడు అని మిమ్మల్ని అనవసరంగా భయపెడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మా రాజు సిరియా రాజు ఎంత బలమైన వాడంటే ఇంతకు మునుపు చాలా మంది చాలా దేశానికి వెళ్ళినప్పుడు ఏ దేశస్తులు కూడా సిరియా రాజు ఎదుట నిలవలేకపోయారు. వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోయిన వారి రాజ్యం అందరూ కూడా తిరిగి మా రాజుగారు స్వాధీనం చేసుకున్నారు. అలాంటప్పుడు ఈ యొక్క అష్షూరు రాజును ఎదుట ఎవరో వచ్చి సహాయం చేసేస్తారని చెప్తే వాళ్ళ మాట మీరు నమ్మవద్దు, మీరందరూ నేను చెప్పిన మాటకు లోబడండి అని చెప్పి ఈ యొక్క సన్హెరీబు అనే యొక్క వ్యక్తి ద్వారా వచ్చిన వార్త మొదట వారు సిరియా భాషలో మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే యూదా భాషలో కూడా మాట్లాడారు. ఈ యూదా భాషలు అంటే హెబ్రీ భాషలో మాట్లాడుతుండగా అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఆ మాట వింటే భయపడిపోతారని అక్కడ ఉన్న ప్రముఖమైన వ్యక్తిని ఏమన్నా, అయ్యా మాకు సిరియా భాష వచ్చు, సిరియాతోనే మాట్లాడండి, సిరియా భాషలో మాట్లాడమంటే ఈయన అన్నాడు, ఈ రబ్షక్ అనే వ్యక్తి అంటున్నాడు, మాకు అదంతా అనవసరం, మేము సిరియా భాషలో మాట్లాడాము, మాకు పంపించారేంటి, మేము కేవలం హెబ్రీ భాషలోనే మాట్లాడతాం. ఎందుకంటే ఈ విషయం యూదులందరికీ తెలియాలి. ఏం తెలియాలంటే ఈ అష్షూరు రాజు ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన సంపూర్ణముగా నాశనము చేయబోతున్నాడు. మీరు కానీ భయపడి సంపూర్ణంగా మాకు లోబడితే మీకు హాని చేయకుండా వదిలేస్తాం. ఇలాగూ చెప్పి ఇజ్రాయెల్ దేశము లేకపోతే యూదా ప్రజల యొక్క నాయకులను ఇజ్రాయెల్ ప్రజల సామాన్య ప్రజలందరినీ కూడా అష్షూరు రాజు ఏం చేస్తున్నాడంటే భయము పుట్టిస్తున్నాడు. చెప్తే కూడా అలాగే అనిపిస్తుంది కదా. ఇంతకు ముందు ఉన్నాక కొన్ని దేశానికి వెళ్ళారు, ఆ దేశాల్లో యుద్ధము చేశారు, వాటిలో వారి విజయం కూడా సాధించారు. మరి అన్నప్పుడు వాటిని చెప్తుండగా
వినే వారికి ఎలా కనిపిస్తుంది? నిజమే, ఆ దేశానికి వెళ్ళి గెలిచారు, ఈ దేశానికి గెలిచారు, ఇప్పుడు మా మీదకి వచ్చారు, మా పరిస్థితి కూడా ఏమైపోద్దో అని భయం అంది పుడుతుంది. అంటే గత కాలంలో వారు ఆయా దేశానికి వెళ్ళి వారు పొందుకున్న విజయాన్ని వచ్చి ఇక్కడ చెప్పటం మూలంగా వారు ఓడిపోయారు, మీరు ఎంతటి వారు మా ముందు అన్న వెంటనే ఈ మాటలు ఇశ్రాయేల్ ప్రజలకి భయము పుట్టిస్తుంది. కానీ భయం పెట్టవలసింది ఎవరికి? ఇంకా ఎవరికైనా భయపడితే దానికి అర్థం ఉంది. కానీ దేవుని ప్రజలకు భయపెట్టగలిగితే నువ్వు ఏమాత్రం కూడా నిలువ లేదు.